వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఎరుక తురీయం సద్గురు సుబ్రహ్మణ్య స్వామి నమ. భగవంతుని అనుగ్రహం లేకుండా జీవుడు మాయాబంధ విముక్తిని అసలు పొందలేడు. సర్వం బ్రహ్మమయం జగత్ అన్న తరువాత నీవు ఉండేటువంటి ప్రదేశం కూడా ఆ భగవంతుడి ప్రదేశం అవుతుంది. నీ నోటి నుండి ఏ మాటలైతే వస్తున్నాయో అవన్నీ కూడా భగవత్ ప్రసాదితాలే అవుతాయి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. భిన్నత్వానికి ఆధారంగా ఏకత్వాన్ని చూడటమే సమత్వం. మనం 10 మందిని ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందరిలో ఉండి ఒక్కడే మాట్లాడుతున్నాడు, వాడే వాడు. నిద్రలో తెలియకుండా అనుభవించేటువంటి ఆనందమే తురీయంలో ఎరుకతో అనుభవిస్తాం. ఇక్కడ మీరు తురీయం, ఎరుక అనే 2 పదాలు ఉపయోగించారు గురువుగారు, కొత్త పదాలు. అభేద భావంతో ఉండడం, నిత్య మెలకువతో ఉండడం తురీయం ఎరుక అవుతాయంటారు ఆయన. కాబట్టి భగవంతుడికి భక్తుడికి ఎప్పుడైతే దూరం పెరుగుతుందో అప్పుడు అనుగ్రహ భాషణ అనేటువంటిది ఉంటుంది. ఇంకా నీకు భగవంతుడు దగ్గర అయ్యే కొంది అంటే 10 మందిలో ఉన్నా కానీ 10 మంది మాట్లాడుతున్నా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు వినిపించకుండా నేను ఒక్కడినే అనేటువంటి భావం నీలో ఎప్పుడైతే ఉందో అప్పుడు నీవు దైవానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఇంకప్పుడు ఏ స్తోత్రాలు పూజలు ఇవన్నీ కూడా చేయవు, అవసరమే లేదు. నీవున్నదే వేదం, నీవున్నదే క్షేత్రం, నీవు అన్నదే వేదం అవుతుంది. అరుణాచల మహర్షి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన ఇలాంటి వాళ్ళు ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళనే అత్యాశ్రములు అంటాం. చూడండి, గురువుగారు ఆశ్రమానికి అత్యాశ్రమం అనేటువంటి పేరు పెట్టారు. అత్యాశ్రమం అంటే అక్కడేం బోర్డు కట్టి ఉండదు అత్యాశ్రమం అని. అత్యాశ్రమి అంటే ఎవరు అంటే పై సామాన్యంగా కనిపిస్తూ కూడా లోపల దైవికమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు అత్యాశ్రమి. ఆ అత్యాశ్రమి ఎక్కడైతే ఉంటాడో అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుంది. కాబట్టి శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్య నిలయం అనేటువంటిది అత్యాశ్రమం అనడంలో సందేహమే లేదు. ప్రార్థనలు పూజలు చేస్తున్నావు అంటే నీకు దేవుడు దూరంగా ఉన్నట్టే, అంతే. ఒక కొండ గుహలో కూర్చొని ఏమీ చేయవు నిశ్చలంగా ఉన్నావు అంటే యు ఆర్ దట్, ఇంకా నీవు భగవంతుడు అయిపోయినట్లే. రమణ మహర్షిలాగా అభేద బుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. శివుడు ఎలా అయితే రమణ మహర్షిలాగా మారాడో అదేవిధంగా నీవు కూడా ఆయనలాగా, ఆయన నీలాగా మారిపోతాడు. అసలు మరణ భయం అనేటువంటిది ఆ స్థాయిలో ఉంటుందా? ఉండనే ఉండదు. ఇప్పుడయ్యే భయం మరణ భయం. ఒక గంటలో వస్తావు, బిల్డింగ్ పడి అంటే అల్లాడుతాడు, పరిగెత్తుతాడు. ఆ స్థాయిలో మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. యు ఆర్ దట్ ఈజ్ యూ. వెలుపల సంగం, లోపల నిస్సంగం. తన మూలంతో తాను కనెక్ట్ అవ్వడమే నిజమైనటువంటి సత్సంగం అనేటువంటిది అవుతుంది. చూడండి, కుమ్మరి వీధిలో ఉంది, రకరకాల కొండలు ఉన్నాయి, కొన్ని పెద్ద కొండలు, కొన్ని చిన్న కొండలు. చివరికి మొత్తం కూడా మట్టే ఆ రూపంగా తయారై. అది స్వర్ణకారుల యొక్క వీధి ఉంది, బంగారం కొట్లో. అందులో ఒకే ఒక్క బంగారం అనేక రకాలుగా ఆభరణాలుగా మారిపోయింది. చివరికి బంగారం అనేటువంటిది ఒక్కటే. అదేవిధంగా ఒకే ఒక్క దైవత్వం అనేటువంటిదే అనేక విధాలుగా మారిపోయింది. ఒక్కడినే నీవు అనేక రకాలుగా తయారు చేసావు. అలా తయారు చేసింది ఎవరంటే నీవే. నీ గురువాక్యే ప్రమాణం. చూడండి, అనేక మంది గురువులు ఉంటారు. నీ జీవితంలో మొట్టమొదటి గురువు నీకు ఏదైతే ఉపదేశించాడో దాని ప్రకారమే నడుచుకోవాలి. ఆ తర్వాత ఎంతమంది గురువులు చెప్పినా కానీ వాళ్ళది విని వదిలేయాలి, అంతే. మొదటి గురువు యొక్క వాక్యే ప్రమాణం.
సాక్షాత్ మహాశివుడు దిగి వచ్చి చెప్పినా కానీ ఇంకా వినకూడదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గురువు యొక్క మాటకి అంత గొప్ప విలువనిస్తారు ఆయన. ఆత్మల గురించి చెప్తూ ఉంది అంటున్నారు. చూడండి, ఇక్కడ గురువు గారిని చాలామంది ఈ విలేకరులు పోయి ఆయన అనేక రకాలు అడుగుతుంటారు అన్నమాట. అసలు ఆత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అని అంటాడు. అసలు ఆయన అంటాడు, అసలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే ఆత్మతో మాట్లాడుతుంది అంటాడు అన్నమాట. ఆయన మాటలో అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అసలు ఎంతో ఆలోచిస్తే కానీ అవి అర్థం కావు. ఆ స్థాయి అయిందే, అంటే మానవాతీత శక్తులు స్థాయికి పోయాడనమాట. ఇంకా ఆయన ఉన్నటువంటి శ్రీకాళహస్తే మహాక్షేత్రం, ఆయన నోటి నుండి వచ్చేటువంటిదే వేద ప్రమాణాలైనవి. అదే ఆయన చెప్పేది. అందుకే తాత్కాలిక సత్యమే మాయా అంటున్నాడు అనమాట. చూడండి ఏం చెప్పాడు. ఆయన అడిగాడు, మాయా అంటే ఏంటి గురువుగారు అని అడిగాడు. తాత్కాలిక సత్యమే మాయా అనుకున్నాడు. పోనీ సత్యం అనుకుందామా? కాదు, అది వచ్చి తాత్కాలిక. అబద్ధం అనుకుందామా? అంతకంటే కాదు, మారుతూ ఉంటుంది. మారినట్లు కనిపిస్తుందిగా అది మారదు, అదంతే. అదే మాయా అని అంటాడు గురువుగారు. అంతా వివేకమే, అసలు అవివేకం అనేటువంటిది లేనే లేదు. అది గురువుగారు అనేది. అజ్ఞాని అవివేకం అనేటువంటిది లేదే లేదు. ఆ ఒక్కడే అన్ని రకాలుగా తయారయ్యాడు. జ్ఞాని ఆయనే, అజ్ఞాని ఆయనే. హంతకుడు ఆయనే, మంచివాడు ఆయనే, చెడ్డవాడు ఆయన, మొత్తం ఆయనే. రాముడు ఆయనే, రావణుడు ఆయనే. ఈయన రావణ దేవుడు, ఆయన రామదేవుడు. దుర్యోధన దేవుడు, ధర్మరాజు దేవుడు. మరి మొత్తం కూడా ఒకడే అనేక రకాలుగా తయారయ్యారు. ఇటువంటి జ్ఞాన ప్రసూనాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు లోకానికి అందించి ఎంతోమంది అజ్ఞానులను జ్ఞానులుగా మారుస్తున్నారు. ఆత్మ ప్రబోధన అని అంటాం అన్నమాట దాన్ని. అది చాలా కష్టం అనుకోండి, తేలిక గారు. ఆత్మ ప్రబోధన అనేటువంటిది చాలా కష్టం. అటువంటి కష్టమైనటువంటి దాన్ని మనం మానవ మాతృభాషలో, వాడుక భాషలో ఆయన వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఒకసారి వెళ్ళి దర్శించి తరించండి. ఎందుకంటే అవధూతలు, జ్ఞానులు, ఇటువంటి వాళ్ళ యోగులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు అవతారాలు చాలిస్తారో చెప్పలేము. తర్వాత మనం బాధపడతామన్నమాట. ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం చూడలే, యోగి వేమనం చూడలే, జిల్లెళ్ళ మూడు అమ్మవారిని కొంతమంది చూశారు, కొంతమంది చూడలే. కానీ చూడనటువంటి వాళ్ళని ఏమనుకుంటున్నాం? అయ్యో మనం వాళ్ళని చూడలేకపోయామే అనుకుంటున్నాం. వాళ్ళని చూసి చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళలాగా వాళ్ళకు నమస్కారం చేస్తున్నాం, నువ్వెంతో అదృష్టవంతుడివి అని. అలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ కోవకు చెందినటువంటి వాడు. కాబట్టి అందరూ ఒకసారి ఆయన దర్శించి తరించండి. దేవుడి దగ్గర, సద్గురువు దగ్గర, యోగుల దగ్గర, అవధూతుల దగ్గర మౌనంగా ఉంటే చాలు అని అంటాడనమాట ఆయన. మౌనంగా ఉంటే చాలు, వారి కాంతి పుంజాలు మనలో ప్రవేశిస్తాయి. మన భాషను మొత్తం వాళ్ళు గమనిస్తారనమాట. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి పోయి ఏమడిగినా చెప్తాడు ఆయన. నువ్వు ఏ డౌట్ అడిగినా కానీ చెప్తాడనమాట. నీ జీవితానికి సంబంధించిన కానీ ఏదైనా చెప్తాడు, విసుక్కోడు, చెప్తాడు. కానీ మౌనంగా ఉండేటువంటి వాళ్ళే అదృష్టవంతులు అని అంటారన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్, WORLD, వరల్డ్ టీచర్, TEACHER, టీచర్, న్యూస్, NEWS, వరల్డ్ టీచర్ న్యూస్. ఆర్ లాభంతుల రామమూర్తి. నమస్తే.